హలో ఎవ్రీవన్. సో, నేనైతే బోనాల ఫెస్టివల్ అని మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చా అనమాట. సో, బేసిక్‌గా మాకైతే బోనాల పండుగలు లేవండి. ఎందుకంటే మేము ఆంధ్ర సైడ్. సో, మేము ఇప్పుడుంటున్న ఏరియాలో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15+ ఇయర్స్ అవుతుంది. సో, ఇంకా ఏంటంటే బోనాల ఫెస్టివల్ వచ్చిందంటే చాలు మా గల్లీ గల్లీ ఫుల్ హడావుడి హంగామా ఉంటుంది. సో, అంత హంగామాలో మనం ఒక్కలే నార్మల్‌గా ఉంటే అస్సలు బాగోదు గదా! సో, ఇంకా మేము గూడా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశామనమాట. అసలు ఇంతకు బోనం ఎలా చేస్తారు? దాన్ని ఎందుకు ఎత్తుకుంటారు? ఎందుకు టెంపుల్ దాకా తీసుకెళ్తారు? దాని లోపల ఏం పెడతారు? అసలు దాన్ని ఎలా డెకరేట్ చేస్తారో కూడా కొంచెం ఐడియా గూడా లేదు. సో, అలాంటప్పుడు మనం ఆ బోనం జోలికి వెళ్ళకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే అది మనకు తెలీదు. తెలియని దాని గురించి పోవడం ఎందుకు చెప్పండి. సో, అందుకని మేమైతే ఆ బోనం ఒక్కటి ప్రిపేర్ చేయకుండా మిగతావన్నీ చేసుకుంటామనమాట. సో, అమ్మవారికైతే ఇంకా మేము గూడా మార్నింగ్ లేచి టెంపుల్‌కి వెళ్ళడం అట్లా ఇంకేమన్నా మొక్కులుంటే మొక్కులు తీర్చుకుంటామనమాట. సో, ఇంకా మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ బోనాల టైంలో మాత్రం కన్ఫర్మ్‌గా టెంపుల్‌కి వెళ్తూ ఉంటాము. సో, మాకు నియర్ బై అమ్మవారి టెంపుల్ ఉంది. అది నేనున్నప్పుడైతే చాలా చిన్న టెంపుల్. ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. సో, దానికైతే నేనెప్పుడు మొక్కుకున్నా గానీ నా మొక్కులన్నీ తీరేవి. సో, ఇంకా అందుకనేసి కొంచెం నమ్మకం ఎక్కువనమాట. ఇంకా సో, ఈరోజైతే మేము మార్నింగే లేచి హడావుడిగా స్టార్ట్ చేసాం పనులన్నీ. ఎంత హడావుడిగా చేసినా గానీ ఆల్మోస్ట్ అయ్యే టైం అవుతూనే ఉంటుంది. మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగే లేచి కానివ్వండి, కానివ్వండి అంటూనే ఉంటదనమాట. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ వచ్చే వరకు మళ్ళీ లేట్ అవుతది. ఫుడ్ అది ప్రిపరేషన్ చేసుకోవాలి గదా! సో, ఇక్కడ మా జస్నిక చూసారా మేము ఏ పని చేస్తే ఆ పనిలో ఏలు పెట్టాలంటది. సో, ఇంగిక్కడ వాళ్ళ తాతయ్య మొత్తం అదన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే దాని చుట్టే తిరుగుతూ ఉందనమాట. సో, ఇక్కడైతే పూజ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికైతే ఇక్కడ మేము కోడినిస్తున్నాం ఆ రోజు. ఇంకా మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరితే మాత్రం కన్ఫామ్‌గా బోనాల టైంలో ఇలా అమ్మవారికైతే కోడిని ఇస్తూ ఉంటాము. అవి నెరవేరినా, నెరవేరకపోయినా మాత్రం బోనాల టైంలో మాత్రం ఇట్లా అమ్మవారికి కోడిని గానీ అట్లా ఏదైనా ఇస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడైతే అందరూ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం టెంపుల్‌కి వెళ్ళడము. ఇంకా మా రోడ్‌లో అయితే ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీగా ఉంటుందో అసలు వాక్ చేయడానికి కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి ఎయిర్ వస్తూ ఉంటుంది. ఇంక అక్కడ మా అమ్మ వాళ్ళైతే మా జస్నికని తీసుకొని వెళ్తున్నారనమాట. సో, అయితే ఒకటే గోల చేస్తుంది రండి, రండి అని. సో, ఇంక ఈ టెంపుల్ అయితే కొంచెం నియర్ బైయే ఉంటుంది మాకు. అలా అని వాక్ చేసుకొని వెళ్ళలేము. ఆటో కూడా దొరకదు. అలా ఉంటుందనమాట. సో, ఇంక ఇక్కడైతే చిన్నగా బస్ స్టాప్‌కి వెళ్తున్నాం. ఏదన్నా ఆటో ఉంటే ఎక్కేసి వెళ్దాంలే అని. అండ్ చూసారుగా ఈ రోడ్డు ఎంత బావుందో. 2 సైడ్స్ చెట్లన్నీ కలిసి రోడ్డుని కవర్ చేస్తున్నట్టే ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఎంతసేపైనా నడవాలనిపిచ్చిద్దనమాట ఈ రోడ్లో. అంత బావుంటుంది ఈ రోడ్డయితే. ఏది? సో, ఇక్కడైతే మేము టెంపుల్‌కొచ్చేసాం. ఇదైతే కొంచెం అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది చాలా డేస్ నుంచి. సో, చిన్నగా కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ ఉన్నారు టెంపుల్‌నయితే. ఇంకా ఆ రోజైతే బోనాలు కాబట్టి ఫుల్ రష్ ఉందనమాట. సో, క్యూ లైన్ కూడా చాలానే ఉంది. సో, ఇంక అమ్మవారికి దర్శనం అది చేసుకొని బయటకి వెళ్ళిపోయి కోడికి రిలేటెడ్‌గా ఉంటుంది గదా! మన అమ్మవారికి మొక్కు తీర్చుకున్నప్పుడు చేయాల్సినవి. సో, అవన్నీ చేశామనమాట. సో, ఇంక మేమైతే ఆ రోజు ఆ ఈవినింగ్ వరకే రిటర్న్ అవుదాం అనుకున్నాము. ఎందుకంటే ఆ సండే తోటి మళ్ళీ హాలిడేస్ కూడా అయిపోతాయి. మళ్ళీ మండే నుంచి ఆఫీస్ ఉంటుంది కాబట్టి. సో, ఇంక మళ్ళీ ఆ రోజైతే కుదరదు కదా! అనేసి ఇంక ఈవినింగే వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ మా అమ్మ చూసారా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం చేపిస్తుందనమాట మా హస్బెండ్‌కి. మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయితే ఇంకా మా హస్బెండ్ ఎవరికీ తెలీదనమాట ఆ ఏరియాలో. సో, వాళ్ళందరూ చూపిస్తుంది మా అల్లుడు, మా అల్లుడు అని. అసలు కొంతమందికైతే నాకు మ్యారేజ్ అయిందని కూడా తెలీదనమాట. చూసి షాక్ అవుతున్నారు. అప్పుడే పాప కూడా పుట్టిందా అని. సో, ఎందుకంటే మేము ఇక్కడికొచ్చి 15 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ మ్యారేజ్ మాత్రం ఊర్లో అయింది కాబట్టి ఇక్కడ ఎవరికీ తెలీదనమాట. సో, పిలుద్దామన్న ఛాన్స్ కూడా దొరకలేదు మాకు. ఎందుకంటే ఊరెళ్ళిపోయాము. ఇంక అక్కడే ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడి దాకా రాలేము గదా! అనేసి ఇంక మేమైతే ఊర్లోనే మ్యారేజ్ అయింది కాబట్టి ఎవరికీ తెలీదనమాట అక్కడ మ్యారేజ్ అయిందని. సో, ఇంక మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా, ఎంత హడావుడి చేసినా అయ్యే టైం అవుతుంది గదా! సో, అదే అయిందనమాట మాకు గూడా. టెంపుల్‌కెళ్ళి ఇంటికొచ్చే వరకు ఆల్మోస్ట్ లంచ్ టైమ్ గూడా అయిపోయింది. 12:30-1 అరౌండ్ అట్లా అయిందనమాట.
ఇంకా మా అమ్మ అయితే ఫాస్ట్‌గా ముందైతే కర్రీ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో, దీనికైతే ఫస్ట్ నాటుకోడిని మొత్తం నీట్‌గా వాష్ చేసుకొని, ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ఆయిల్ అలా యాడ్ చేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటుంది. అవంతా మసాలాలన్నీ మంచిగా ముక్కలకు పడితే నాటుకోడి టేస్ట్ చాలా బావుంటుందని. సో, ఇక్కడైతే నేను చెప్పాను కదా! ఊరెళ్ళిపోతామని. ఇంకా మా జస్ట్‌నిక అయితే మనం వెళ్ళిపోదాం అనడం ఆలస్యం. బ్యాగ్ పట్టుకొని స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ మధ్య ఏంటో నా బ్యాగ్ గానీ, నాకు సంబంధించిన ఎవరన్నా తీసుకున్నా గానీ అస్సలు ఊరుకోవట్లేదు. ఎవ్వరన్నా నాయి తీసుకుంటే చాలు గోల పెట్టి, పెట్టి మరీ తీసుకుంటుంది. ఈవెన్ నా మొబైల్ తీసుకున్నా గానీ ఒప్పుకోదనమాట. ఎవరికన్నా మొబైల్ కాలొచ్చింది గదా! ఇద్దామని ఇచ్చాననుకోండి. సో, అది గూడా తీసుకొని ఏడుస్తదనమాట. అంత గొడవ చేస్తుంది. సో, ఇంక మా అమ్మయితే అది కర్రీకి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది. ఇంకా జస్నికాని పట్టుకుందనమాట. ఈలోపు నేనైతే ఇక్కడ పలావ్ చేద్దామనేసి కిచెన్‌లోకొచ్చాను. పలావ్ అంటే చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. ఆయిల్‌లో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అండ్ మసాలా దినుసులుంటాయి గదా! అవన్నీ యాడ్ చేసుకున్నాను పలావ్‌కి రిలేటెడ్ అన్నీ. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అండ్ రైస్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా మా అమ్మ ఇంట్లో పొయ్యి వదిలిపెట్టి బయటికి తీసుకొచ్చుకుందనమాట ఒక చిన్న గ్యాస్‌ని. ఇంట్లో చిన్న గ్యాస్ అవైలబుల్‌గా ఉందిలే అనేసి అది తీసుకొని బయట పెట్టుకుంది. ప్రశాంతంగా కూర్చొని చేస్తాను. దీనిపైన అయితే మంచిగా తొందరగా అయిపోతుంది. పెద్దగా వస్తుందంట మంట దీనిపైన అని చెప్తుంది నాకు. సో, ఇంక నేను లోపల చేయలేనులే అనేసి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చుంది. అలా ఉంటది. మా అమ్మే చేసిద్ది వంట. కాకపోతే అన్నీ మనం తెచ్చి ఇవ్వాలన్నమాట. ఇంకేమన్నా తేవాలా? ఇందులో కలిపి పెట్టుకొస్తే కూడా ఇలా అయిపోయింది. సో, ఇంక మా బోనాలైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.